శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ మాట మాట్లాడనీకే అన్ని చరిత్రలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు నీకే ఉంటాయి. రెండోది బంధువులు, బంధుత్వాలు. నీకేమో బంధుత్వం తెలియకపోయా, బంధువులు తెలియకపోయా. పక్కన హరికృష్ణ శవం ఉంటే పక్కనే రాజకీయం మాట్లాడుతీవి. నీకు ఎక్కడ ఎథిక్స్ ఉన్నాయి? నీదంతా నీ కుళ్ళుబాడి ఎప్పుడైనా మోసం చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిత్వం నీది. అరే ఇక్కడ కుక్కటిపల్లిలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీకి అక్కడ ఎవరో కంప్లైంట్, ఇప్పుడు నార్మల్గా మనం కూడా వెళ్తే ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తారు. మీరెట్లా చేస్తారు? అది మా పార్టీది అని చెప్పారు ఫస్ట్, లేదు మా ప్రభుత్వాన్ని అని చెప్తారు. ఆయన ఐటీ సెక్రటరీ మధ్యలో ఆయన వచ్చి మాట్లాడాడు. నేనేమంటున్నానంటే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ని కానీ సెక్రటరీస్ని కూడా నిండా ముంచుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏం చెప్తుండంటే మన ఆస్తులు జాగ్రత్త అక్కడనంట, మన పిల్లలు జాగ్రత్త. తీసుకొచ్చినావు కదా ట్విట్టర్ పిట్టని, ఒక్కడు సరిపోతాడులే అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు గుంజుకోనికి. ఇప్పటికే 10% దేంట్లో అయినా కానీ, ఏ ప్రాజెక్టులో అయినా కానీ 3 అకౌంట్లు ఇస్తుండు. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 500-600 అకౌంట్లు ఇచ్చాడు. రెండోది జీరో కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉందంట. నేను రాజీనామా చేస్తా, నీకు ధైర్యం ఉంటే అక్కడ ప్రజల్ని అడుగుదాం. ఎందుగా నీతి కబుర్లు చెప్తావు? ఎందుకు నీతి కబుర్లు ఎందుకు చెప్తావు? మేమంట 1000 కోట్లు ఇక్కడికి పంపించాలనంట, పంపించినామంట, ఆల్రెడీ వెళ్ళిపోయినాయంట. మీరు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లై రెడ్ హ్యాండెడ్గా కోట్ల రూపాయలు దొరికినాయి. ఇక్కడ కుక్కటిపల్లి కానీ షేర్లింగంపల్లి కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి. రెండోది మా రాష్ట్రానికి ఎందుకు వస్తుర్రు? నీ తాతదా రాష్ట్రం? మాకు ఉన్నారు బంధువులు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మా ముఖ్యమంత్రిని గౌరవించే వాళ్ళు ఉన్నారు. నీ తాతదా అది? మా రాష్ట్రం. మరి ఎందుకు వచ్చినావు? మొన్న ఎందుకు వచ్చినావు? మహాకూటమి, మాయ కూటమి, అలీబాబా 40 దొంగలు కలిసి హైదరాబాద్లో ఏం చేశారు? ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుంది నీ వలన. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ పార్టీ కాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీని పెట్టినావు. తెలుగుదేశం కార్యకర్తే అనేవాడు బాయిలైపోతుండు. నువ్వు చేసే నీచమైన నికృష్టమైనటువంటి పనికి మళ్ళా ఎంత ఓసారి నవ్వి ఓసారి ఎట్లా మాట్లాడుతుండంటే, నీకోసేపు తిరిగి వచ్చిన పండుకుందామంటే ఈ అందమైన ముఖాన్ని చూద్దామని చెప్పి తెలిసేపు టీవీ పెడితే ఎన్ని వాస్తవాలు చెప్పేదా సత్యహరిచంద్రుని లెక్క. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఆశ్చర్యపోయినా. అమ్మాయి 20 ఏళ్ళు ఈయన దగ్గరనే పనిచేసినా కదా, అన్నీ ఇంత దొంగ మాటలు ఇంత ఓపెన్గా మాట్లాడుతుండేదని చెప్పి ఆశ్చర్యపోతుంది. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఎలక్షన్లో ₹1 ఇవ్వకపోతుండే, ₹1 లోపల పిఏకి చెప్తుండే, సార్ అక్కడ పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఉన్నారు, చాలా ఎంఐఎంఏలు ఉన్నారు, స్టాల్ వర్డ్స్ ఉన్నారంటే చిన్న ఒక ఫోటో తెప్పించి ఈ ఫోటో తీసుకుపోయి తమ్ముడు గెలుస్తారంటుండే. అసలు తెలుగు వాళ్ళల్లా ఎలక్షన్లల్లా ఇంత కోట్లు ఖర్చు పెట్టేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చింది మీరు. అప్పుడు ఎంపీలని రాజ్యసభ మెంబర్లను కూడా కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకు దారదత్తం చేసింది మీరు. మా దగ్గర రాజ్యసభ ఇస్తే ఒక లింగయ్య యాదవ్, ఒక బండ ప్రకాష్ గారు అతి సామాన్య కుటుంబం నుంచి ఉన్న వాళ్ళకి రాజ్యసభ మాట్లాడితే నాకు ఆశ్చర్యం ఏంటంటే
ప్రైమ్ మినిస్టర్కు పరిపాట లేదు, మా ముఖ్యమంత్రి గారికి పని లేదు. మాట్లాడితే లింకు తీసుకొస్తుడు. మహాకుట్ర కాన్స్పిరసీ జరిగింది, తీసిండు ఎవిడెన్స్ అంతా. ఇంత డాక్యుమెంట్ తమ్ముడు ఏం చెప్పాలి, ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇంత డాక్యుమెంట్ ఉందంటే నేను చూసినా ఏమన్నా కొత్త డాక్యుమెంట్ ఏమన్నా ఉందేమో అని అంత డోలా. ఆల్రెడీ అక్కడ ఇచ్చింది, మీ ప్రెస్కి వచ్చింది, అదే చూపించి ఫైనల్గా చెప్తుండు పోయేటప్పుడు, మీరు సాటిస్ఫై అయ్యారా తమ్ముడు అని అడుగుతుడు. ఎవరిని? ప్రెస్ వాళ్ళని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి పారిపోయిన దొంగవు మళ్ళీ దొంగ మాటలు చెప్పి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం, ఈ దొంగను నమ్మకండి. ఈ దొంగ చెప్పిన మాటలు నిజమే అయితే తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా పైసలు ఇవ్వడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఈయన నేను సత్యహరిచంద్రుని అంటుండు, ₹1 ఖర్చు పెట్టనంటుండు. మీ దగ్గరికి వస్తే అక్కడ ప్రజల్ని నీచంగా మోసం చేశాడు. అసెంబ్లీని అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక మన ఛానల్స్ తెలుసు కదా, అందమైన అందగాడు ఎవడు లేడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు లైవ్ పెడతారు కదా. అసెంబ్లీ చూస్తే సబ్జెక్టు లేదు. నరేంద్ర మోడీని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి. వాళ్ళ ప్రతిపక్షం అనుకో, అది ఏమైనా చేసుకొని, అది మనకు అనవసరం. ఒకటే పని అసెంబ్లీ, గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా అదే పని. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్లు. నువ్వు మోసం చేసేది పట్టిసీమలో కొట్టేసినాయి, పోలవరంలో కొట్టేసినాయేమో, ఇక నేను మిషన్ నడుస్తుంది. నేను మధ్యలో మన సేమ్ అక్కడ ఆదిలాబాద్ పోయినప్పుడు, గుంటూరు పోయినప్పుడు కొంతమంది అడిగారు. ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకుంటా, నాకు అది మన విజయ డైరీ కొంత ప్రోగ్రాం ఉన్నప్పుడు పోతే, ఆ ఫార్మర్స్ ఉంటారు కదా ఆ కమ్యూనిటీ, అదే రోజు ఏంటంటే చంద్రబాబు ఆస్తులని ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ ట్విట్టర్ ఏదో చూపిస్తుంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, విజయ డైరీ వాళ్ళు, సార్ ఇన్నేళ్ల నుంచి మనం విజయ డైరీ నడుస్తుంది, మాకు ఎప్పుడు లాభాలు రాలేదు. కింద ఆ ఫార్మర్ కూడా అడుగుతుండు, మా వృత్తే ఇది, అంటే మేము పాల వ్యాపారం చేసుకునే వాళ్ళం, షీప్ వ్యాపారం చేసుకునే వాళ్ళం, నెల గడిస్తే మా భోజనానికి కూడా వెళ్తలేదు మా కుటుంబాలకు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సార్ హెరిటేజ్లో అన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చూపిస్తుర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కదా అంటే, నేను వాళ్ళకి అక్కడనే చెప్పిన, గవర్నమెంట్లో కొట్టేసినాయన్నీ వైట్ చేపించుకొని చూపించేటి అవన్నీ, పాలు కూరగాయలు అమ్మితే ఇన్ని 100 కోట్లు ఎవడే సంపాదించేది దేశంలో అని చెప్పిన. అంటే నీది ఏదైనా దరిద్రమైన ఆలోచనే. నేను సింపుల్గా అడుగుతా బాస్, పేదవాడికి ఉన్నవాడికి గ్యాప్ తగ్గాలంటే నీ ఒక్క ఫ్యామిలీ దగ్గరనే 5 మంది 1600 కోట్లు అవసరం అవుతాయా చెప్పండి, ఎవరని చెప్పండి. అది అఫీషియల్ అంటే అడ్డీకి పావుసేరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇల్లు ఉన్నది, ₹1,00,00,000 1,50,00,000 చూపిస్తారు అఫీషియల్. అన్అఫీషియల్ 10 కోట్ల పైన, ఇప్పుడు 20 కోట్లు ఉంది. మీకు అవసరమా? మళ్ళీ గ్యాప్ ఏడికి తగ్గుతుందా పేదోడికి పెద్దోడికి? అసలు రాష్ట్రాన్ని నడిపించే నాయకుని దగ్గర ఇంత పైసలు ఉంటే ఎట్లా గ్యాప్ తగ్గుతుంది? రెండోది, కన్న తల్లిని, ఆమె పాపం ఊర్లో ఉంటుంది, అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు, ఆమె పంజాగుట్టకి తెలియదు. అక్కడ మన దర్గా ఉన్నది కదా, ఏది మన ఆ ఫంక్షన్ హాల్ పేరేంది, జేఆర్సీ, ఆ పక్కన 5 ఎకరాలు. ఆమె ఎప్పుడు రావాలి, ఆమె ఎప్పుడు కొనాలి? ఆమె ఈయన మన్మన్కి గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి? ట్విట్టర్ పిట్టకు. మరి ఆ ట్విట్టర్ పిట్టకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక కొడుకునుగా రామ్మూర్తి నాయుడు, మరి ఆయనకు 2 కొడుకులు ఉన్నట్టుండ్రు. మరి నాయనమ్మ తాత ఆస్తులు 2 కొడుకులకు వాళ్ళ పిల్లలకు వస్తాయి కదా. నేను అబద్ధం చెప్తే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డు తీసుకోండి.
అంటే ఇంత ప్రపంచంలోనే అత్యంత తెలివి ఉన్నటువంటి మహానుభావుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 40 years ఇండస్ట్రీ. ఇంత తెలివితేటలు ప్రపంచంలో కనుక ఉంటాయా? నిన్న మొన్న పుట్టిన మన్మడు 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటాడు, 85 కోట్ల ఆస్తి ఉంటావే అకౌంట్లా. అంటే దేశానికి ఏంటంటే ఈయనని ఆదర్శమైనటువంటి మహాపురుషుని కింద మనం తీసుకొని బతకాలి, మన కర్మ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. రెండోది, బీసీలు ఓటు బ్యాంకే పోయింది, నువ్వు మోసగానివని తేలిపోయింది. ఇప్పుడు ఇచ్చే పసుపు కుంకుమ, ఇప్పుడు ఇచ్చేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ, ఇవన్నీ దొంగ డొల్లనే. 2 నెలల కోసం అప్పు తెచ్చిస్తుండు.